చాలా సంవత్సరాల క్రితం పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ అందరికీ తెలిసిన ఓ ముద్దైన వృద్ధ మహిళ ఉండేది. ఆమె పేరు సీతమ్మ. ఆమెకెవ్వరూ లేరు. కాని ఆమెకొకటే నమ్మకం పారు, అమ్మవారిపై అపారమైన భక్తి. ప్రతి శుక్రవారం ఆమె ఆలయానికి వెళ్ళి చిన్న నూనె దీపం వెలిగించేది. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన తుఫాన్ వచ్చింది. వర్షం, గాలి, చీకటి. సీతమ్మ అమ్మా, ఈ తుఫాన్ ఆగాలి, దీపాలు ఆరిపోతున్నాయి, ఆలయాన్ని కాపాడు అమ్మా. ఆ తుఫాను వల్ల ఆ రాత్రి ఆలయంలో ఉన్న అన్ని దీపాలు ఆరిపోయాయి. కాని సీతమ్మ వెలిగించిన చిన్న దీపం మాత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ దీపాన్ని చూసి అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మమ్మా, ఈ దీపం ఎందుకు ఆరిపోలేదు? ఆ నమ్మకంతో అది వెలిగింది, అందుకే అది ఆరిపోలేదు. ఇది ఎలా సాధ్యం? ఇంతటి తుఫానులో ఆ సీతమ్మ దీపం ఎలా వెలుగుతుంది? నూనె వల్ల కాదు బాబూ, భక్తి వల్ల వెలిగింది. ఆ మాటలు విన్న అందరి హృదయాలు కదిలిపోయాయి. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని నిజమైన మనసుతో ప్రార్థించటం ప్రారంభించారు. అమ్మవారి దయ వల్ల గ్రామానికి అద్భుతమైన శాంతి దొరికింది. అందరం కలిసి సుఖంగా జీవిస్తాం. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని నిజమైన మనసుతో ప్రార్థించటం ప్రారంభించారు. చూశారు కదా, నిజమైన భక్తి ఉంటే వెలిగించిన దీపాన్ని ఏ చీకటి ఆర్పలేదు అని సీతమ్మ నిరూపించింది. ఈ కథ నచ్చిందా? నచ్చితే అందరూ షేర్ చేసుకుని అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మవారి కరుణ మీకెప్పుడూ ఉంటుంది.